మధుమేహం ఇది అదుపులో ఉన్నంత వరకే మనకు నిబ్బరం. రక్తంలో గ్లూకోజ్ అదుపు తప్పితే మాత్రం తల వెంట్రుకల నుంచి కాలి పాదాల వరకు ఆపదమస్తకాన్ని గుల్లచేస్తుంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ షుగర్ జబ్బు మూలంగా అనేక విపరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. గుండె, కిడ్నీలు, కళ్ళు మొదలైన కీలక అవయవాలపై షుగర్ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. కాళ్ళు, పాదాల్లో స్పర్శ తగ్గడం, గాయాలు ఎంతకి మానకపోవటం, చీటికి మాటికి ఇన్ఫెక్షన్లు సోకడం వంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ మధుమేహ చిక్కుల్ని దూరం చేసుకోవటం ఎలా? షుగర్ జబ్బు తాలూకు దుష్ఫలితాలను దూరం ఉంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మధుమేహం వచ్చిన తర్వాత మొదటి 10 ఏళ్ల పాటు పైకి పెద్దగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. దీంతో చాలామంది ఏళ్ల తరబడి మధుమేహాన్ని పట్టించుకోకుండా తోసేసుకుని తిరుగుతుంటారు. నాకేం సమస్యలు లేవని పూర్తి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ దీనివల్ల త్వరలోనే ఆరోగ్యం ఘోరంగా దెబ్బతిని ఆపదల పాలవుతుంటారు. కొందరిలో కొన్నేళ్ల పాటు అదృష్టవశాత్తు ఏ పెద్ద ఇబ్బందులు కనిపించకపోవచ్చు. ఆ తర్వాత సమస్యలు మొదలయ్యే అవకాశాలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. మధుమేహ దుష్ప్రభావాల కారణంగా 10 ఏళ్ల కల్లా చాలా మందిలో కిడ్నీలు ఫెయిల్ అయిపోయే ప్రమాదాలు ఉంటాయి. దాన్ని గుర్తిస్తే ఏడాదిలోనే కిడ్నీ మార్పిడి చేయాల్సి వస్తుంది. కిడ్నీ మార్పిడి తర్వాత కూడా ప్రాణగండం పొంచి ఉండే అవకాశాలుంటాయి. కాబట్టి ఇతరత్రా సమస్యలు, లక్షణాలు లేవు కదా అని రక్తంలో గ్లూకోజును ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేయటం వల్ల శరీరంలోని రకరకాల అవయవాలు మళ్లీ కోలుకోలేనంత తీవ్రంగా దెబ్బతినిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ఒకసారి డయాబెటీస్ నిర్ధారించబడితే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఎప్పటికీ ఉండేదన్నమాట. సో ఈ డయాబెటీస్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషలీ లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ అంటే చాలా సంవత్సరాల కొద్దీ మీ షుగర్ కంట్రోల్ లేకపోతే దాని యొక్క ప్రభావం అనేక అవయవాల మీద పడి డయాబెటిక్ సంబంధించిన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ట్రీట్ అగ్రెసివ్లీ అండ్ ట్రీట్ ఎర్లీ అని అంటాం. అంటే ఎవరెవరికి డయాబెటీస్ నిర్ధారించబడిందో అతి ముందు ఎర్లీ స్టేజెస్లోనే చాలా అగ్రెసివ్గా ట్రీట్ చేయగలిగితే తప్పకుండా కాంప్లికేషన్స్ ఒక రిస్క్ తగ్గించే అవకాశం ఉంది. డయాబెటీస్తో పాటు బీపీ మరియు కొలెస్ట్రాల్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఉంటే వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకుని ఈ 3 అదుపులో పెట్టుకుని ఒకవేళ అత్యధికంగా బరువుతో బాధపడుతున్న వాళ్ళు అంటే ఒబిసిటీతో బాధపడుతున్న వాళ్ళు కూడా బరువు తగ్గించుకోగలిగితే తప్పకుండా మీరు డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం అరికట్టవచ్చు. మెడికల్ పరంగా చెప్పుకోవాలనుకుంటే డయాబెటీస్ ఒక కాంప్లికేషన్స్ 2 రకాలండి. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ మరియు మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని చెప్తాం. ఈ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్లో 3 రకాలు ఉన్నాయి. డయాబెటిక్ రెటినోపతి అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల కంటి మీద ప్రభావం, డయాబెటిక్ నెఫ్రోపతి అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల కిడ్నీ మీద వచ్చే ప్రభావం, మరియు డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాలకు సంబంధించిన జబ్బులు అనమాట. సో ఈ డయాబెటిక్ రెటినోపతి వల్ల మీరు కంటి చూపు పోయే అవకాశం ఉంది. డయాబెటిక్ నెఫ్రోపతి వల్ల కిడ్నీస్ ఫెయిల్ అయ్యి చివరికి డయాలిసిస్ లేదా కిడ్నీ మార్పిడి చేసే అవకాశం ఉంది. డయాబెటిక్ న్యూరోపతి వల్ల మీ చేతులు కాలు యొక్క బలం తగ్గిపోయి మరియు కాలుకు పుండులు లేదా కొన్నిసార్లు కాలు తీసేయబడటం లాంటి ఒక ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంది. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్స్ అండి. అంటే అన్కంట్రోల్ డయాబెటీస్, బీపీ మరియు కొలెస్ట్రాల్ వల్ల వచ్చే గుండె సమస్యలు. దీనివల్ల హార్ట్ అటాక్ రిస్క్ పెరిగే అవకాశం ఉంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ తగ్గిపోయే అవకాశం ఉంది. వీటితో పాటు బ్రెయిన్ స్ట్రోక్ అంటే పెరాలిసిస్ మరియు పీవీడి అంటే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. అంటే కాలుకి ఒక రక్త ప్రసవం తగ్గిపోయి గ్యాంగ్రీన్ లాంటి ఇబ్బందులు రావటం. సో ఈ 3 డయాబెటిక్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని చెప్పుకుంటాం. డయాబెటీస్తో పాటు బీపీ, కొలెస్ట్రాల్ మరియు స్మోకింగ్ ఈ 4 రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మనకు డయాబెటిక్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డయాబెటీస్ ఉన్నవారిలో 25% మంది పాదాల మీద పుళ్లతో బాధపడుతుంటారు. వీటి కారణాన పాదాల్ని తీసివేసే ప్రమాదం కలగవచ్చు. ఈ డయాబెటిక్ ఫుట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 30 సెకన్లకు ఒక పాదాన్ని యాంపుటేట్ చేసి తొలగిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. డయాబెటిక్ ఫుడ్తో కాంప్లికేషన్స్ రాకుండా చిన్నపాటి జాగ్రత్తలు తోడ్పడతాయి. మామూలుగా చర్మం ఎండిపోవడం, ఆనెలు, చర్మం చిట్లడం, చర్మం మీద పొలుసుల్లా రావడం, పుళ్ళు ఏర్పడటం, గట్టి చర్మం, బొటనవేలు ఒకవైపుకు వంగిపోయినట్లున్నా జాగ్రత్త పడాలి. చాలా కాలం డయాబెటీస్తో బాధపడుతుంటే క్రమంగా నరాలు, రక్తనాళాల వ్యవస్థలు దెబ్బతినవచ్చు. దీంతో డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి లేక పెరిఫెరల్ వాస్కులోపతి రావచ్చు. మన శరీరంలో పొడవాటి నరాలు, రక్తనాళాలు ఎక్కడుంటాయి? పాదాలలో.
కాబట్టి ముందవి దెబ్బతినడం ప్రారంభిస్తాయి. న్యూరోపతిలో పాదాల పటుత్వం, నొప్పి లాంటివి దెబ్బతిని నడకలో ప్రత్యేక ఇబ్బందులు వస్తాయి. ముందు స్పర్శ మరీ ఎక్కువగా ఉండొచ్చు, క్రమంగా పూర్తిగా లేకుండా పోవచ్చు. డయాబెటీస్ కాంప్లికేషన్స్ యొక్క ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఒక ముఖ్యమైనది ఏంటంటే డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవటం, అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవటం. ఒకవేళ మీ షుగర్ కంట్రోల్ లేకపోతే తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించి మందుల్లో మార్పిడి చేసుకుని HbA1c 7 లోపల పెట్టుకోగలిగితే చాలా వరకు ఒక డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్ యొక్క తీవ్రత పెరగకుండా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ డయాబెటిక్ కాంప్లికేషన్స్ వస్తే ఆ స్టేజ్ బట్టి అనేక ట్రీట్మెంట్ అవకాశాలు ఉంటాయి, అనేక ట్రీట్మెంట్ విధానాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ రెటినోపతితో బాధపడుతున్న వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ కానీ ఇంట్రావిట్రియస్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అంటే కంటిలో కొన్ని ఇంజెక్షన్స్ అవి ఇవ్వటం వల్ల ఈ రెటినోపతి యొక్క తీవ్రత పెరగకుండా ఉండే అవకాశం ఉంది. డయాబెటిక్ నెఫ్రోపతితో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళ యూరిన్లో ప్రోటీన్ పోతుందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రోటీన్ లాస్ ఉంటే అది తగ్గించడానికి కొన్ని మందులు ఉన్నాయి. ఏస్ ఇన్హిబిటర్స్ అని, ARBS అని, SGLT2 ఇన్హిబిటర్స్ అని, ఇలాంటి మందులు ఇవ్వటం వల్ల ప్రోటీనూరియా తగ్గించే అవకాశం ఉంది. వీటితో పాటు డయాబెటిక్ నెఫ్రోపతితో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకూడదు, ఎందుకంటే దీని ద్వారా కిడ్నీ ఇంజరీ పెరిగే అవకాశం ఉంది. డయాబెటిక్ న్యూరోపతితో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ యొక్క పాదాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తరచూ ప్రొటెక్టివ్ ఫుట్వేర్ వేసుకుంటూ ఉండాలి. కాలికి ఎలాంటి చిన్న దెబ్బ లాంటిది తగిలిన వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించిన మందులు లేదా ట్రీట్మెంట్ తీసుకుని యాంటీబయాటిక్ వాడి డ్రెస్సింగ్ చేసుకుని దాని మీద ప్రెషర్ లాంటివి పడకుండా ఉంటే ఆ యొక్క ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా అవకాశం ఉంది. అదేవిధంగా హార్ట్ సంబంధించి లేకపోతే బ్రెయిన్కి సంబంధించి స్ట్రోక్ లాంటి ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు తరచూ యాస్పిరిన్ మందులు, స్టాటిన్ మందులు వేసుకుంటూ దీంతోపాటు మీ షుగర్, బీపీ కంట్రోల్ పెట్టుకోగలిగితే మళ్ళీ ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా తగ్గించుకునే అవకాశం ఉంది. మధుమేహం నివురుగప్పిన నిప్పు లాంటిది. ఆదమరిస్తే ఆపదల్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. షుగర్ విషయంలో నిరంతర అప్రమత్తతే మనకు రక్షణ కవచం. నిత్యం మందులు మింగుతుండాలి. షుగర్ని అదుపులో ఉంచుకునేందుకు ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ కాసేపు నడవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ తీరుతెన్నుల్ని పట్టి చెప్పే పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ ఉండాలి. మధుమేహులు ప్రతి ఒక్కరూ ABC సూత్రాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. A అంటే A1C, B అంటే బ్లడ్ ప్రెషర్, C అంటే కొలెస్ట్రాల్. ఈ 3 పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే షుగర్ జబ్బు నియంత్రణలో ఉందా, అదుపు తప్పుతోందా, ఇతరత్రా జాగ్రత్తలేవైనా తీసుకోవాలా అనే విషయం మనకు తెలుస్తుంది. అలాగే బరువు విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. మధుమేహం అనగానే చాలామంది భయపడతారు. కొందరైతే డిప్రెషన్కి గురవుతారు. జీవితాంతం మందులు వాడాల్సిందేనన్న బాధతో కుంగిపోతారు. నిజానికి మధుమేహం అంటే అంత భయం అక్కర్లేదు. చాలామందికి మధుమేహం బారిన పడ్డ 10-15 ఏళ్లకు కానీ కాంప్లికేషన్స్ కనిపించవు. కాబట్టి షుగర్ను నియంత్రణలో పెట్టుకుంటూ అప్రమత్తంగా ఉండటం అన్నది మన ఆరోగ్యానికి అన్ని విధాలా శ్రేయస్కరం. తప్పకుండా మీ షుగర్స్ తరచూ చెక్ చేసుకుంటూ తరచూ మీ డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటే మీ యొక్క డయాబెటీస్ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు నేను ఇంతకుముందు చెప్పినట్టు మీ యొక్క బీపీ కంట్రోల్ కూడా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు ఎవరెవరు హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారో వాళ్ళ యొక్క బ్లడ్ ప్రెషరు 130-80 లోపల ఉంచుకోగలిగితే డయాబెటీస్ మరియు బీపీతో వచ్చే కాంప్లికేషన్ చాలా వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాము. ప్లస్ డయాబెటిక్ పేషెంట్స్, బీపీతో బాధపడుతున్న వాళ్ళు కూడా అందరూ హై రిస్క్ పేషెంట్స్ కాబట్టి తప్పకుండా స్టాటిన్ లాంటి మందులు వేసుకోగలిగితే మీ చెడు కొలెస్ట్రాల్ కూడా చాలా కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. వీటితో పాటు అతి ముఖ్యమైనది ఏంటంటే లైఫ్ స్టైల్. అంటే మీరు బరువు తగ్గించుకోగలగాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జంక్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్, హై కార్బ్ ఫుడ్ కన్సంప్షన్ బాగా అదుపులో పెట్టుకోవాలి. వ్యసనాలు అంటే ఆల్కహాల్ కన్సంప్షన్ మరియు స్మోకింగ్ కూడా మీరు మానేయగలిగితే ఓవరాల్గా మీ హెల్త్ చాలా బాగుంటుంది. మధుమేహం అనగానే చాలామంది భయపడతారు. కొందరైతే డిప్రెషన్కి గురవుతారు. జీవితాంతం మందులు వాడాల్సిందేనన్న బాధతో కుంగిపోతారు. నిజానికి మధుమేహం అంటే అంత భయం అక్కర్లేదు. చాలామందికి మధుమేహం బారిన పడ్డ 10-15 ఏళ్లకు గానీ కాంప్లికేషన్స్ కనిపించవు. కాబట్టి షుగర్ని నియంత్రణలో పెట్టుకుంటూ అప్రమత్తంగా ఉండడం అన్నది మన ఆరోగ్యానికి అన్ని విధాలా శ్రేయస్కరం.